నాన్న చేతు మన ఎలుగుబంటి వచ్చింది. అవునమ్మా, మన కోసం వచ్చింది. ఇప్పుడు చూడు. హాయ్ ఎలుగుబంటి, హౌ ఆర్ యు? ఆల్ ఫైనా? బాబాయ్ అదేటి గుంతడా ఏదో ఫ్రెండ్ ని పలకరించినట్టు అట్టా పలకరుతున్నావు. దానికి సిక్కినావో పీకు తినత్తది. పారిపోండి. తొక్కేం కాదు, దాన్ని చూడు ఎంత అభిమానంగా చూస్తుందో. చూడు. కాదు, ఆకలితో చూస్తుంది. ఆగండి, మా ఫ్యామిలీ పవర్ ఏంటో, మా దమ్ ఏంటో మీకు చూపిస్తాను. చూడండి. ఏ బద్రి, నిన్ను చూసి వాళ్ళు నిజం వెలుగుబంటి అనుకుంటారా? నీ పర్ఫార్మెన్స్ సూపర్ రా. నిన్ను చూస్తే ఆడ కొనుక్కొచ్చేస్తుంది తెలుసా. చూడండి, ఇది మామూలు ఎలుగుబంటి కాదు, క్రూరమైన ఎలుగుబంటి. దీన్ని నేను ఎలక పిల్లలాగా ఎలా ఆడిస్తానో చూడండి. ఏంటి, జంతువుల మీద మనం జాలి చూపించాలి, వాటిని ప్రేమగా అభిమానంగా ఆదరించాలి. ఏమిటి అదనమాట? ఏ ఎలుగుబంటి, నిన్నేనే. ఏంట్రా కొడతావేంట్రా? ఇప్పుడు చూడండి. ఓరక్షణ చేయకు. నన్ను చెప్పానా దాని చేతిలో నీకు మూడుందని? ఏంట్రా కొంచెం కంట్రోల్ వచ్చారా? అక్కడ నేను బిల్డప్ ఇచ్చాను రా. ఎలుగుబంటి, నాన్న చేతు దాంతో మాటలేంట్రా? 4 పీకి పంపై. అమ్మా, దీన్ని పీకడం ఎందుకమ్మా? వీటి మీద జాలి చూపించడం మనకు అలవాటే కదమ్మా. చూపించేద్దామమ్మా. మహా అయితే తిరిగి జాలి చూపిస్తాయి. పోయేదేముంది? ఏంటి ఫోన్లే కదా అని ఊరుకుంటుంటే ఓ తెక్కొడుతున్నా. ఇదిగో నేను వచ్చాను, నువ్వు చచ్చావే. అవును అత్తయ్య గారు, 4 తగిలిస్తే గాని దానికి బుద్ధి రాదు. తగిలియండి. అవునమ్మా, మనమేంటో తెలియాలన్నా, మళ్ళీ అడవిలో ఏ జంతువులు మన జోలికి రాకుండా ఉండాలన్నా 2 తగిలియాలి.